నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ముస్లిం పుట్టిందనుకోవచ్చు. అక్కడ ఖమ్మం నియోజకవర్గంలో అంటే ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడడానికి కారణం అక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క రేణుకా చౌదరి మధ్యలో కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా కూడా వారి వర్గాల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి నిన్న మొన్న ఇచ్చినటువంటి ఏవైతే కార్పొరేషన్ పదవులు ఉన్నాయో దాంట్లో బట్టి వర్గానికి మాత్రమే కార్పొరేషన్ పదవులు అందినాయి. ఇక్కడ రేణుకా చౌదరి వర్గానికి కూడా కార్పొరేషన్ పదవులు అందలేని కూడా కాంగ్రెస్ నాయకులు ఈరోజు గాంధీ భవన్ వేదికగా నిరసన తెలుపుతా ఉన్నారు. మాట్లాడదాం, మనతో పాటు కొత్తగూడెం నియోజకవర్గం చెందినటువంటి బద్ది కిషోర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఏం జరిగింది, మీకు ఎట్లాంటి అన్యాయం జరిగింది? మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో గత 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కరడుగట్టిన కాంగ్రెస్ వాదులం మేమంతా. కాంగ్రెస్ పార్టీ కోసం మా యొక్క అహర్నిశలు మా యొక్క శ్రమ పెట్టి ప్రతిసారి కూడా మేము ఎమ్మెల్యేని గెలిపించడం జరుగుతూ ఉంది. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలా సంవత్సరాలు కష్టపడే కార్యకర్తలు కేసులు పెట్టుకొని కూడా పార్టీ కోసం పాటుపడ్డాం. అలాంటి కార్యకర్తలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా న్యాయం చేస్తా అని చెప్పినటువంటి పీసీసీ ప్రెసిడెంట్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారే, ఇలా ఎవరు వచ్చినా సరే మేము ఫస్ట్ కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడతామని చెప్పారు. ఈరోజు ఈ అనుభవించే పరిస్థితికి వచ్చేసరికి అందరూ కూడా ఎవరైతే పారాషూట్ నాయకులు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ఒక వర్గానికి చెందినటువంటి నాయకులకు మాత్రమే పదవులు కానీ కార్పొరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క పదవులు వాళ్ళకి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి కాంగ్రెస్ కష్టపడ్డ కార్యకర్తల్ని గుర్తించే పరిస్థితులే లేదు. కాబట్టి ఇక నుంచైనా సరే ఆ యొక్క నష్టాన్ని నివారించాలని చెప్పి గాంధీ భవన్లో ఉన్నటువంటి పీసీసీ గారిని కలిసి ఇక్కడ కాంగ్రెస్ కష్టపడ్డ కార్యకర్తలను న్యాయం చేయండి, వాళ్ళ యొక్క ఆవేదన వినండి. రేపొద్దున ఆ కార్యకర్తలు న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఏర్పడుతుంది. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళ కష్టకాలంలో ఆదుకున్న కార్యకర్తలకి మంచి మనసుతో వాళ్ళని ఆదరించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈరోజు గాంధీ భవన్లో మా యొక్క వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ యొక్క అంటే ఇక్కడ రేణుకా చౌదరి గారు కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇద్దరి మధ్యలో ఎట్లా అంటే సమన్వయం కుదరట్లేదా, లేకపోతే ఏమన్నా పాత గొడవలు ఏమన్నా ఉన్నాయి? ఎందుకంటే ఆవిడేమో అక్కడ టీడీపీ నుంచి గతంలో టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఈయన కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ వ్యక్తి, ఇలా ఏమన్నా గొడవలు జరుగుతున్నాయి అక్కడ? అలాంటి గొడవలు అంటే కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అనేవి కామన్గా ఉంటూనే ఉంటాయి. ఎన్ని వర్గాలు ఉన్నా సరే ఒక టైం వచ్చినప్పుడు అందరూ కలిసిపోయే పరిస్థితి ఉంటుంటుంది. కాబట్టి ఇంతకుముందు ఒక జెన్యూన్గా ఉన్న పరిస్థితిలో అందరూ కూడా కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్ళే. కాకపోతే రేణుకా చౌదరి వర్గమనో లేదా బట్టి గారి వర్గమనో లేకపోతే శ్రీనివాసరెడ్డి వర్గమనో కాకుండా ఎవరైతే సీనియర్గా ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి ప్రాతిపదిక ప్రకారంగా వాళ్ళకి కల్పించాలనే మా ఉద్దేశం. ఒకే వర్గానికి అన్ని కార్పొరేషన్లు కాకుండా అందరికీ సమాన ఈక్వల్గా ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు మీకు ఏ కార్పొరేషన్ రాలేదు, వాళ్ళకి వచ్చినటువంటి కార్పొరేషన్లు ఏంటి? ఇప్పుడు ఇచ్చిన 3 కార్పొరేషన్లు కూడా అక్కడికే వచ్చినాయి. గతంలో ఇచ్చినటువంటి కార్పొరేషన్ కూడా ఖమ్మం నుంచి వచ్చినాయి తప్ప కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఏ కార్పొరేషన్ పదవులు కూడా ఎవరికి ఇంతవరకు రాలేదా అని. ఆ భద్రాద్రి జిల్లా నుంచే ఏ కార్పొరేషన్ పదవి ఏ ఒక్క నాయకుడు కూడా అక్కడ రాలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కూడా కొంచెం ప్రామాణికంగా తీసుకుని అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా ఏదో ఒక కార్పొరేషన్ పదవులలో కూడా అధినాయకత్వం చూసి వాళ్ళకి ఏదైనా చేయాలనేది మా యొక్క విన్నపం. దీనిపై తదుపరిగా రేణుకా చౌదరి గారు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? తను ఏమైనా మీడియా ముందు వచ్చే అవకాశం, మరి గాంధీ భవన్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా దీనిపై మాట్లాడడానికి? మేడం గారికి ఆల్రెడీ ఈ విషయం గురించి చెప్పి మేడం గారికి అమ్మ ఇలా జరుగుతుంది అని చెప్పైతే ఆమె అందుబాటులో లేరు. కాబట్టి మా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛగా మాకంటూ ఈ కాంగ్రెస్ పార్టీ అనుబంధంతో గాంధీ భవన్ అంటే మాకు పుట్టినిల్లు లాంటి పార్టీ కాబట్టి ఇక్కడికి వచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఒకసారి తెలియజేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏందనేది మేడం గారు వచ్చిన తర్వాత రేణుకా చౌదరి గారు ఆమెతో మాట్లాడి తర్వాత తదుపరి నిర్ణయం తెలియజేస్తాం. అంటే ఇప్పుడు మీకు ఆ 3 పదవులలో ఎన్ని పదవులు అంటే 3 పదవులు మీకే రావాలంటున్నారా ఏమన్నా? లేదు, అందరికీ ఈక్వల్గా రావాలి. అందరికీ ఇప్పుడు అక్కడ బట్టిగారి వర్గం ఉండవచ్చు, ఎవరున్నా సరే అందరికీ ఈక్వల్గా చేస్తే బాగుంటుంది. అంటే అక్కడ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకోమంటున్నాం. అక్కడ నా వర్గం కార్యకర్తలు పార్టీలో పనిచేయనోడు నా వ్యక్తి క్యాండిడేట్ ఇవ్వడం కాకుండా పార్టీలో ఎంత సంవత్సరాలు కష్టపడారు గతంలో పార్టీలో పనిచేసిన వాళ్ళే దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము చెప్పడం కాదు. ఎవరు పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసిన విషయాన్ని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి, మేము చేయడం కాదు. వాళ్ళు చేసుకోవాలి. ఇచ్చుకున్నారు, ఎక్కువ శాతం వాళ్ళకి వచ్చిన ఉద్దేశంతో మా పాత తరం కార్యకర్తలందరూ కూడా కొద్దిగా మనస్తాపం చెందారు. ఖమ్మం జిల్లా నుంచి సుమారు 10 నియోజకవర్గాల వ్యాప్తంగా సుమారు 200 మంది నాయకులము కార్యకర్తలు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవటానికి వచ్చాము. అయితే కార్యకర్తలు కొంత ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో, పార్టీ పోస్టుల విషయంలో మనస్తాపానికి గురైన మాట వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న మేము కార్యకర్తలకు పిలుపునిచ్చాము. ఆ పిలుపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహేష్ గౌడ్ గారిని కలిసి పీసీసీ అధ్యక్షులుగా వారు పార్టీకి పెద్దన్న చేయబట్టి మన అన్న దగ్గరికి పోయి మన సమస్యల్ని చెప్పుకొని వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకోవటం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది.
దాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారని చాలా సోషల్ మీడియాలో తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చాయి. కానీ ఇది ముమ్మాటికి తప్పు. మేము ఏ ఆందోళన చేయడానికి రాలేదు. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం జిల్లాలో కష్టపడుతున్న వారికి న్యాయం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ గారిని మా పార్టీ అధ్యక్షులుగా వేడుకోవడానికి వచ్చాము. ఈ ధర్నాలు ఆందోళనలు చేసి మాకు దేవాలయం గాంధీ భవన్ ముందు వచ్చి మాకు ధర్నాలు చేసేంత తప్పుడు సంస్కృతి మా దగ్గర లేదు. ఖమ్మం జిల్లా కార్యకర్తలు అంటేనే క్రమశిక్షణ గల కార్యకర్తలు. మాకు పార్టీ అన్నా, పార్టీ నాయకత్వం అన్నా, పార్టీ గైడ్లైన్స్ అన్నా మాకు శిరోధార్యం, వాటిని తూచా తప్పకుండా పాటిస్తాము. ఓన్లీ ఏంటంటే నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయమన్నాం. ఆ పదవులు వచ్చినా రాకున్నా మాకు కాలి గోటితో సమానం. మాకు సోనియమ్మ తల్లి ఈ పార్టీ దేవాలయం కాబట్టి ఈ దేవాలయం నీడలో మేము బతుకుతాం తప్ప మాకు పార్టీలు పరమార్థం కాదు. పదవులు ఏం జరుగుతుంది అంటే బట్టి తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇచ్చుకుంటున్నాడా పదవులు? ఇది వాస్తవానికి ఏం జరుగుతుందంటే గత 10 సంవత్సరాలు జిల్లాలో చాలా పోరాటాలు చేశాం. ఆనాడు జిల్లా మంత్రి టీఆర్ఎస్ మంచి అరాచకాలు చేస్తుంటే అరాచకాల్లో మేము వాటిని వ్యతిరేకించి పోరాటం చేసినాం. ఆ రోజు ఎవరు పనిచేయలేదు. కార్యకర్తల మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతుంటే ఆ రోజు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో జరిగితే కార్యకర్తల మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతుంటే కార్యకర్తలు స్టేషన్లలో మగ్గుతుంటే ఈ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర నాయకుడు ఆ బీఆర్ఎస్ ఆవిర్భావకు సభకు పోయి కేజ్రీవాల్ని కాగలించుకొని ఫోటోలు దిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేము ఇక్కడ పేర్లు ఉచ్ఛేదించగల వ్యక్తులు ఎవరు మాకు ఇది కాదు. కాబట్టి అలాంటి కార్యకర్తలు కష్టపడి ఈరోజు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ను గెలిపించుకుంటే ఆ కార్యకర్తల కష్టాన్ని తమ సొంత బలంగా సృష్టించుకొని పదవులు పొందుతూ నిజమైన కార్యకర్తలకు వాళ్ళు భజన చేసిన వాళ్ళు తప్ప నిజమైన కార్యకర్తలకు పదవులు రాకుండా అడుగడుగున అడ్డుపడుతూ ఉన్నారు. ఎందుకు రేణుకా చౌదరి వర్గానికి ఇట్లా అన్యాయం జరుగుతుంది? రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ కాదా? రేణుకా చౌదరి ఎమ్మటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదా? వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేణుకా చౌదరి గారికి ఏ పదవి లేదు. పదవి లేకపోయినా జిల్లాలో జరిగిన అనేక కార్యక్రమాల్ని విజయవంతం చేసి కేసీఆర్కు వణుకు పుట్టించిన నాయకురాలు రేణుకా చౌదరి. ఈరోజు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. 2022 సెప్టెంబర్ 30వ తారీఖున సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ గనులతో గృహాలు కోల్పోయి ప్రాణాలు కోల్పోతుంటే ఆ రోజు జిల్లాలో మేము గొప్ప నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు ముందుకు రాకపోతే రేణుకా చౌదరి గారు ఒక మహా ఉద్యమాల ప్రజాగర్జన సభ పెట్టి లక్షలాది మందితోటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత పాలేరులో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ పోయి అరాచకాలు చేస్తూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేద్దామన్న పరిస్థితిలో పాలేరులో కాంగ్రెస్ గర్జనాన్ని సభ పెట్టి 20,000 మందితోటి సభ నాటే జోక్. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్లో వణుకు పుట్టించింది. ఆ తర్వాత ఆస్తే జోడో కార్యక్రమం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అయినాక రేవంత్ రెడ్డి గారి అనేక కార్యక్రమాన్ని మేము జిల్లాలో రేణుకా చౌదరి గారి నాయకత్వంలో విజయవంతం చేశాం. పార్టీ గెలుపుకు పునాదులు వేశాం. అయితే మేమేమంటున్నాం అంటే ఇవన్నీ పార్టీ కార్యక్రమాలు కావా? ఆ రోజు ఈ నాయకులు రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించురు. రేవంత్ రెడ్డి నిన్న మొన్న వచ్చిండు. రేవంత్ రెడ్డి ఎవరు ఈ జిల్లాకు రావడానికి మేము కబ్జాలు పెట్టామని ఏ జిల్లాకు ఆ జిల్లా నాయకుడు మాట్లాడుతున్న పరిస్థితిలో రేణుకా చౌదరి గారు ఒక యువకుడు పార్టీకి బలోపేతం చేయడానికి కష్టపడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అని రేవంత్ రెడ్డి గారిని ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి 3-4 కార్యక్రమాలు బ్రహ్మాండంగా విజయవంతం చేసి రాష్ట్రానికే ఒక డైరెక్షన్ చేసే కార్యక్రమాలు చేసింది. అంటే ఇవన్నీ తప్ప మేము చేసిన కాంగ్రెస్ కార్యక్రమాలు కావా? కాంగ్రెస్ రేణుకా చౌదరి గారు చేసిన కాంగ్రెస్ బలోపేతానికి ఉపయోగపడలేదా? కేవలం కొంతమంది నాయకులు వారి వ్యక్తిగత స్వార్థం కోసం కేవలం వాళ్ళకు భజన చేసిన వాళ్ళని వాళ్ళ కుటుంబానికి కాళ్ళ ముందు పాదాల ముందు మొగరిల్లిన వాళ్ళనే పదవులు ఇప్పిస్తూ ఉన్నారు. జిల్లాకు వచ్చిన ఏఐసిసి ఇన్ఛార్జీని పిసిసి పరిశీలకులను కూడా వారి ఇష్టం వచ్చినట్టు వారిని ప్రభావితం చేసి నిజమైన నివేదికలు కాకుండా తప్పుడు నివేదికలు సమర్థించి నిజమైన కార్యకర్తల పేర్లు అసలు పిక్చర్లో రాకుండా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని ఆ నివేదికలు వాళ్ళు సరిగా సమర్థించట్లేదు చేయబట్టి మేము ఆ నివేదికల్ని మా పిసిసి అధ్యక్షుల వారికి గత 30 సంవత్సరాల చరిత్రని ఈరోజు సమర్పించి వారి న్యాయం చేయాలని కోరుకోవడానికి వారి ఆశీస్సులు పొందడానికి వచ్చాము. మా దురదృష్టవశాత్తు వారు వేరే కార్యక్రమం వల్ల నిజామాబాద్లో ఉన్నారు. గాంధీ భవన్ ఇన్ఛార్జి కుమార్ గారికి ఆదేశాలు ఇచ్చారు.
మరి రిప్రజెంటేషన్ తీసుకోమని ఆ రిప్రజెంటేషన్ చూసి పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారు చిన్నస్థల నాటి నుంచి ఎన్ఎస్యుఐ నుంచి మరి యూత్ కాంగ్రెస్ నుంచి మెయిన్ కాంగ్రెస్ కార్యకర్తగా ఈరోజు పిసిసి అధ్యక్షుడు అయ్యారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను వారు ఖచ్చితంగా గుర్తించి న్యాయం చేస్తారని ఆశ ఇది మాకు పూర్తిగా ఉంది. నా పేరు సత్యనారాయణ చౌదరి, అశ్వరాపేట నియోజకవర్గం, అశ్వరాపేట. మేము ఇక్కడికి గత 5-6 నెలల నుంచి, సంవత్సరం నుంచి కూడా పిసిసి అధ్యక్షులు అయిన కానీ మేము వినతి పత్రాలు ఇచ్చాం, చాలాసార్లు తెలియపరిచాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మేము కాంగ్రెస్ సిద్ధాంతంలో కాంగ్రెసే మా బతుకే కాంగ్రెస్ అన్నట్టు మేము మా జీవితాలను అర్పించుకుంటూ పార్టీ కోసం పనిచేసుకునే వాళ్ళం మేము. ఎందుకంటే మాదంతా ఒకటే నినాదం, రాహుల్ గాంధీని పీఎం చేయాలని. అయాల రాజశేఖర రెడ్డి గారి నినాదం అదే, ఇవాళ మా నినాదం అదే. మేము ఇవాళ తెలంగాణ వచ్చాక స్టేట్ అంతా కూడా కాంగ్రెస్ ఓడిపోతే మా జిల్లాలో మా కార్యకర్తల బలం, మా పార్టీ బలం, ఇవాళ మేము అక్కడ అయాల 2014 9 సీట్లు గెలవడం జరిగింది. అట్లాగే 2018లో కూడా పొత్తులు ఇచ్చారు. పొత్తుల్లో టీడీపీకి ఇచ్చినా సరే, టీడీపీకి ఇచ్చామని మమ్మల్ని పిలిచి చెప్పకపోయినా సరే, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి అనే ఉద్దేశం మీద మేము మాకు వివరించి చెప్పకపోయినా సరే అక్కడ టీడీపీకి ఇస్తే టీడీపీని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యే టీఆర్ఎస్లోకి వెళ్ళినా సరే మేము అక్కడ కాంగ్రెస్ పార్టీని వాళ్ళని ఎదుర్కొని ఫైట్లు చేసి, ఇవాళ ధర్నాలు చేసి, ఆర్టీసీ ధర్నాలు చేసి, గ్యాస్ బండ్లు ధర్నాలు చేసి, రైతు గిట్టుబాటు ధరలు ధర్నాలు చేసి, ఎన్నో కార్యక్రమాలు చేసి మేము కేసులు పెట్టించుకుని ఇవాళ మేము జైలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. నిన్న వాయిదాకి వెళ్ళాం. నిన్న కాక మొన్న మేము అంటే కొన్ని కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవులకి ఇచ్చుకుంటూ వచ్చారు. కాకపోతే మేము ఏమంటున్నామంటే సిద్ధాంతాలు నమ్మిన కార్యకర్తలకి, నాయకులకి పదవులు ఇవ్వండి, పైరువీదారులకు ఇస్తే పార్టీ ఇబ్బంది పడుతుంది అని దానికోసం మేము వినతి పత్రం ఇవ్వడానికి పిసిసి అధ్యక్షుల వారి దగ్గరికి వచ్చాము. అట్లాగే మేము ఆయన అందుబాటులో లేడని ఇన్ఛార్జ్ గారికి ఇమ్మన్నారు. నేను అన్ని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. కాకపోతే ఏంటంటే గత 10 సంవత్సరాలు ఎవరైతే కాంగ్రెస్ జెండా పట్టుకున్నారో వాళ్ళు నలిగి మగ్గైపోతున్నారు. ఎందుకంటే కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే చెప్తే మేము ఏమైపోతామని. ఏమైపోతాం, ఇంత నష్టపోయాం. మేము 10 మంది బాగుండాలి. నేను నా కుటుంబాన్ని వదిలేసేసి కాంగ్రెస్ పార్టీ కోసం అవేర్నెస్లో పనిచేశాను. సభ్యత్వాలు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండి సభ్యత్వాలు ఇచ్చేస్తే ఇవాళ స్టేట్లోనే మా జిల్లాలోనే నేను ఓవరాల్గా ఎక్కువ చేశాను. నేను 2500, అది కూడా ఇంకా ఎక్కువ చేద్దాను. నేను ఏపీ పాత వాటర్ లిస్టులు అవ్వని కొత్త వాటర్ లిస్టులు అవుతాయి అని చెప్పంటే పాత వాటర్ లిస్టులు అవనంతగా కొత్త వాటర్ లిస్టులో 2500 సభ్యత్వాలు చేశాను. నేను చేస్తే నేను రాహుల్ గాంధీ దగ్గర సన్మానం కూడా పొందాను. నేను అనేక కార్యక్రమాలు చేసాం. మమ్మల్ని పాత కాంగ్రెస్ వాళ్ళని, కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళని గుర్తించమంటున్నాం. పైరువీలకు తావకుండా ఉంటే మనం 2029లో రాహుల్ గాంధీ గారిని పీఎం చేసుకోవడానికి మంచి మార్గం ఏర్పడతాం అని మేము విన్నవించుకోవడానికి వచ్చాం. అలాగే పిసిసి అధ్యక్షుల గారికి కూడా మేము ఫోన్లో సమాచారం ఇచ్చాము. ఆయన అన్ని మేము ఇచ్చిన రికమెండేషన్ చూసి మళ్ళీ మాకు టైం ఇచ్చి మమ్మల్ని కలిసి మా సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చారు.